అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. వీఆర్ లుకింగ్ ఫర్ మెయిల్ లీడ్ యాక్టర్ ఫర్ యాన్ ఇండీ ఫిలిం. ఏజ్ వచ్చేసి 23 నుండి 28 సంవత్సరాల లోపు ఉండాలి అని అంటున్నారు. ప్లీజ్ డోంట్ షేర్ ఇన్స్టా రీల్స్, దయచేసి మీ ఇన్స్టా రీల్స్ అనేవి పంపించొద్దు అని అంటున్నారు. సెండ్ యువర్ పోర్ట్ఫోలియో అని అంటున్నారు. సో వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు చెప్పే ఒక ప్రయత్నం చేస్తానండి. సో మనకి ఈ మధ్య నేను రీసెంట్గా చూసినట్లయితే ఇంతకుముందు మనకి అవుట్ ఆఫ్ 100లో 2% ఓన్లీ ఫీమేల్ ఉండేవాళ్ళండి. ఇప్పుడు వాళ్ళు 5% వరకు, సో వేరబట్ రీసెంట్గా చూసినప్పుడు 7% వరకు పెరిగారు. సో ఐ విష్ దట్ ఇట్ షుడ్ గో గ్రేట్ హై. ఫీమేల్స్కి కూడా మంచి మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఓన్లీ మేల్ కాబట్టి మీరు ఇది లేదు కదా స్కిప్ అయిపోదామని చూడకండి. ఎందుకంటే నేను చెప్పే కాస్టింగ్ కాల్ కన్నా కూడా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది. సార్ మీరు అలాగ ఎందుకు సార్ చెప్తున్నారు అంటే, నేను బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ ఫ్రమ్ పాస్ట్ 22 ఇయర్స్ అండి. 22 సంవత్సరాల కాలం అనేది చిన్న టైం కాదు. సో ఆ 22 ఇయర్స్ కాలం అనేది నాకు ఎవరైనా ప్రాపర్గా ఒక గురుస్థానంలో ఉండి ఒక మంచి అరే ఇది మంచిరా ఇది చెడు అని నాకు ఎవరైనా చెప్పినట్లయితే నాకు ఎంత టైం వేస్ట్ అయ్యేది కాదు అనేది నా ఒపీనియన్. సో అలాగే నేను మీ అందరికీ గురుస్థానం అని నేను అనగానే ఒక వెల్ విషర్గా నేను మీ అందరికీ ఏదైనా ఇలా చేయకండి ఇలా చేస్తే బాగుంటుంది అనే గైడెన్స్ ఇచ్చినట్లయితే, మీరు అలా చేయకపోయినట్లయితే మీరు ఎదగటానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో అందుకనే నేను మీకు ఇవి చెప్తా ఉన్నాను. సో అలాంటివి మీ అందరికీ యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. షేక్ నాగులు గారు అడిగారండి, గుడ్ ఈవినింగ్ సార్, నా దగ్గర 10 స్టోరీస్ ఉన్నాయి సార్. కంటెంట్స్ తెలుగు టైపింగ్ చేసుకొని పెట్టుకున్నాను సార్. వార్తాపత్రికల్లో వేస్తే పిలుస్తారా సార్ అని అడగటం జరిగింది. అది చాలా సంవత్సరాల క్రితం జరిగేదండి. అంటే ఇప్పుడు బుక్స్ పబ్లిష్ చేసి నోవెల్స్ టైప్లో చేసినట్లయితే ఆ నోవెల్ రైటర్ని పిలిచి వాళ్ళ దగ్గర కథ తీసుకొని దాని స్క్రీన్ ప్లే డైలాగులు పర్చూరాలతో చేయించుకొని, అలాగే వారపత్రికల్లో లేదంటే వార్తాపత్రికల్లో చేసిన ఒక ఇదేదైతే ఉందో అవి ఇంతకుముందు ఉండేదండి. ఇప్పుడు ఉంటుంది అని నేను అనుకోవట్లేదు. బట్ స్టిల్ ప్రయత్నించడం అయితే తప్పేం కాదు. ప్రయత్నించితే పోయేదేం లేదు, బానిసంకలు తప్ప అనే టైప్లో ప్రయత్నించండి. బట్ స్టిల్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ద రైట్ వే టు అప్రోచ్ అనేది నా ఒపీనియన్. మీరు దానికంటే కూడా నేను మీకు చెప్పేది ఏంటంటే నాగులు గారు, ఇప్పుడు మీరు చేద్దామా, మీరు 10 స్టోరీలు ఆల్రెడీ మీ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి నేను ఆల్మోస్ట్ వారానికి 1-2 క్రివ్ కాల్స్ పెడతా ఉంటాను. అంటే నాకు రైటర్లు కావాలంటున్నారు, డైరెక్షన్ టీమ్ కావాలంటున్నారు అనే టైప్లో నేనే మీకు పెడుతూ ఉంటాను. కాబట్టి అలా రైటర్లు కావాలి అన్న సందర్భంలో నా దగ్గర ఇలా 10 బౌండరీ స్క్రిప్ట్స్ ఉన్నాయండి, మీకు కావాలంటే నేను వచ్చేసి మీకు నెరేషన్ ఇస్తాను అనే టైప్లో మీరు అప్రోచ్ అయినట్లయితే తప్పకుండా వాళ్ళు మీకు అవకాశం ఇచ్చే ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి అలాంటి ఒక ప్రయత్నం చేయడం ద్వారా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు అనేది నా ఒపీనియన్ అండి. సో అలాంటి ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, చెప్పాను కదండి, మెయిల్ లీడ్ యాక్టర్ కావాలంటే, అంటే హీరో లాగా చేయడానికి ఒక క్యారెక్టర్ కావాలంట. సో వీళ్ళని మీరు మీట్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ మెయిల్ ఐడి వచ్చేసి team sanatanIndia@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. స్పెల్ చేస్తాను, నోట్ చేసుకోండి. TEAM టీమ్ సనాతన SANATANA సనాతన ఇండియా INDIA@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి అండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9381241951. ఐ రిపీట్ 9381241951. సెకండ్ నెంబర్ వచ్చేసి 8978223961. ఐ రిపీట్ 8978223961. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ. అండ్ మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందులో హీరో లుక్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి పొలం అనేది మన 4660 మంది కూడా వాళ్ళకి ఫొటోస్ పంపించే ప్రయత్నం అయితే చేయకండి. నేనేమంటా అంటే హీరో లుక్లో, అంటే ఇప్పుడు మా హరీష్ లాగా హీరోలాగా లుక్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే పంపించండి. అంతే తప్పించి మిగిలిన వాళ్ళు పంపించి అనవసరంగా మీ టైంతో పాటు వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే నేనేమంటాను అంటే, మీ టైంని వేస్ట్ చేసుకునే మీ రైట్ మీకు ఉందేమో కానీ వాళ్ళ టైంని వేస్ట్ చేసే రైట్ మీకు లేదు. సో మీరు 23 నుండి 28 సంవత్సరాల లోపు ఉన్నారా,
మంచి హీరోయిక్ పర్సనాలిటీ తోటి ఉన్నారా అనేది, అలాగే హీరోలాగా పర్ఫామ్ చేయగలిగే ఒక యాక్టింగ్ స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా అనేది చెక్ చేసుకొని మీరు పంపించే ఒక ప్రయత్నం అయితే చేయండి. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు కూడా ఇలాంటి క్వశ్చన్స్, డౌట్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.